తెప్పిస్తాలే సీఎం ముఖ్యమంత్రి సహాయం నుంచి మన శాసనసభ్యులు డాక్టర్ పాసి కుమార్ గారు తీసుకురావడం జరిగింది. వారికి ఇప్పుడు అందజేస్తున్నారు. జరగండి ఎటు చూడాలి చూడండి. 7 లక్షల ఎం బరక్కల 1,03,393 రూపాయలు. పల్లెపాలెం తూర్పు కన్పూరు చిలకూరు మండలం. తూర్పు కన్పూరు చిలకూరు మండలం. చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా ఏమైనా అభివృద్ధి కూడా మా చంద్రబాబు చెప్తున్నా. అందరికీ నమస్కారం. గతంలో మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడంలో రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎవరు వచ్చి నాకు బాగలేదని హాస్పిటల్ చూపించుకున్నా ఆ బిల్లును తీసుకొని మన ఆఫీసులో ద్వారా మన చంద్రబాబు సీఎం నిధికి పంపించి ఆయన అది పనిగా అక్కడ చెక్కులు తీసుకున్నాక ఉండి ఆ చెక్కులు తీసుకొచ్చి ఈ పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. దానికి చంద్రబాబు ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శ్రమపడి అన్నం తీసుకొచ్చి ఇచ్చినందుకు మరోసారి మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. 1,03,300 ఈరోజు సీఎం సహాయ నిధి కింద పాకల గౌతమ్కి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. గతంలో భువనేశ్వరమ్మ గారు ప్రోగ్రాం రోజు అర్జీ ఇవ్వడం జరిగింది. మా బిడ్డకి ఈ విధంగా ఉందని. గత ప్రభుత్వంలో అన్న ఎమ్మెల్యేగా అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో మన ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక అర్జీ పెట్టి వాళ్ళకి ఎన్ఓసి తెచ్చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు పోయి ట్రీట్మెంట్ సరిగ్గా హాస్పిటల్కి పోయి చేయించుకోలేకపోవడంతో అది క్యాన్సిల్ అయింది. అవతల ప్రభుత్వం మారింది. వాళ్ళు అనేక అవస్థలు పడ్డారు మా బిడ్డతో. భువనేశ్వరమ్మ గారు ఈ మధ్య వాకాడు మండలం వచ్చినప్పుడు అన్న చేతుల మీద వాళ్ళ మొత్తం ఫైల్స్ భువనేశ్వరమ్మ గారికి ఇవ్వడం, అన్నను లెటర్ పెట్టమనడం, పెట్టిన తర్వాత ఈ రోజు అధికారంలోకి వచ్చిన 6 నెలలకంతా 7 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు చెక్కు మన ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ రోజు పాకల గౌతమ్ గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్నో కోట్లు సీఎం సహాయ నిధిని మన గూడూరు నియోజకవర్గానికి పేదలందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాల సీఎం సహాయ నిధి అనేది మొత్తం మర్చిపోయారు జనాలు. ఇప్పుడు మళ్ళా ఈ 6 నెలల నుంచి ఇప్పటికే ఇంచుమించు నాకు తెలిసి 2 కోట్లు దాకా తెచ్చినట్టున్నాడు అన్న. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తీసుకుని వస్తాడు. ఇటువంటి ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకోవడం చాలా అదృష్టంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 7 నెలల ప్రతి నెల 2-3 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకున్నాం మన గూడూరు ఎమ్మెల్యే శ్రీ కుమార్ గారు. అది తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి కార్యక్రమం జరిగేది. ఎక్కడ బాగలేదన్నా ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే వాళ్ళకి ఇమీడియట్గా 10-15 రోజుల్లో చెక్ ఇచ్చే పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు సునీల్ కుమార్ గారు చేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎన్టీఆర్ వర్ధంతి ఉంది 18వ తారీఖు. పార్టీ కార్యాలయం దగ్గర గూడూరు నియోజకవర్గంలో 2000 మంది భోజనం అన్నదాన కార్యక్రమంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి మన గూడూరు ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు సూచనల మేరకు అందరం కలిసి గూడూరు నియోజకవర్గం సమిష్టిగా పనిచేస్తామని
తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకి ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు తెచ్చే దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారంటే అది గూడూరు నుంచి సునీల్ కుమార్ అని చెప్పి తెలియపరచుకోవచ్చు. గత ప్రభుత్వంలో కూడా కోట్లాది, గతం 2014-19లో ఉన్నప్పుడు కూడా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఎంతో మందికి అపన్నహస్తం అందించినటువంటి వ్యక్తి మన సునీల్ కుమార్. ఇచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఎవరైతే హెల్త్ బాగలేక ఆరోగ్యశ్రీ వర్తించక వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారు హాస్పిటల్లో లక్షల రూపాయలు డబ్బులు కట్టి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో మేమున్నామంటూ గూడూరు నుంచి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి అభయాస్తం అందించి ఆదుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. వారిద్దరూ కూడా మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వాకాడు మండలంలో గతంలో భువనేశ్వరం గారు అక్కడ మా కార్యకర్త ఒక అతను చనిపోయి ఉంటే మా అధ్యక్షుడు మదన్న గారు, విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే జనార్దన గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆ గ్రామానికి వెళ్లి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అట్లాగే 3 లక్షల రూపాయలు అక్కడ సహాయం చేశారు మా భువనేశ్వరం గారు, చంద్రబాబు నాయుడు గారు సత్యమని. అక్కడ ఒక అర్జీ తీసుకొచ్చి ఒక అబ్బాయికి సహాయం చేయమని చెప్పి తలసీమ వ్యాధికి సంబంధించినటువంటి ఒక అర్జీని ఇచ్చాం. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 6 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేడం గారు ఖచ్చితంగా నేను వెళ్ళాను, ఆ నాయకులు నాకు ఒక అర్జీ రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా అబ్బాయి సహాయం చేయాలని 7 లక్షల రూపాయలు, అబ్బాయి పేరు పాకాల గౌతమ్, 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆమెకి గూడూరు నియోజకవర్గం తరఫున ఆ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ పేదవాళ్ళ కాన్స్టిట్యున్సీ, అందరూ చాలా వరకు పేదవాళ్ళు. అందుకే సీఎం రిలీఫ్ విషయంలో ఖచ్చితంగా నేను దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మా నాయకుల సహాయ సహకారాలతో ఇస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా కన్పూర్ మా నాయకుడు శివ భరత్ కుమార్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆరోగ్యం బాగా అని చెప్పి పిలిచిని పెడితే ఆ అబ్బాయికి కూడా 1,03,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు మా నాయకుడి చేతి మీద వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మొత్తం మేము వచ్చిన తర్వాత ఇక్కడ 56,383 రూపాయలు సీఎం సహాయ నిధి కింద నా కాన్స్టిట్యున్సీలో ఈరోజు తీసుకుని రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంకా కూడా పేదవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సంబంధించినటువంటి బిల్స్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో మాట్లాడి మీకు ఆర్థిక సహాయం తీసుకొచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తల సహాయ సహకారాలతో 60,000 మేము సభ్యత్వం చేయాలి. 65,000 పైన మా నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో సభ్యత్వం జరిగింది. అందుకు ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని తగ్గకుండా మా గూడూరు నియోజకవర్గంలో మా నాయకుల సహాయ సహకారాలతో ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండంగా మా వాళ్ళు చేశారు. అట్లాగే ఇంకా కూడా చేయాలనుకున్నాం, కానీ డేట్ అయిపోయింది. అందువల్ల మేము ఇంకా కూడా ఎక్కువ చేయలేకపోయాం. కానీ మా టార్గెట్, ఇచ్చిన టార్గెట్ని మేము ఎప్పుడో పూర్తి చేశాం. అందరికన్నా ముందుగా ఈ 2 జిల్లాల్లో పూర్తి చేసింది నారాయణ గారి తర్వాత పూర్తి చేసింది, రామనారాయణ రెడ్డి గారి తర్వాత పూర్తి చేసింది ఈ 2 జిల్లాల్లో మేమే అని చెప్పేదానికి మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకా 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు సభ్యత్వం, అది కూడా మా వాళ్ళు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 3 లక్షలు ఉన్నదాన్ని ఇప్పుడు 5 లక్షలు చేశారు మన లోకేష్ బాబు గారు. ఎందుకంటే చాలా మంది అనస్పైడ్ చనిపోతున్నారు. గత గవర్నమెంట్ లో చూసాం మనం,
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎంతో మంది చనిపోయారు. ఒక్క పైసా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు ఎవరన్నా సరే మాకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేయండి ఒక్కడిని చెప్పండి. ఎక్కడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు చంద్రన్న బీమా ద్వారా. అలాగే ఇప్పుడు కూడా కార్యకర్తలు 3 లక్షలు కాదు, కార్యకర్తలు 5 లక్షల రూపాయలు ఇస్తాము చనిపోతాయని చెప్పి ధైర్యంగా మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పడం, అది కూడా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా గూడూరు కాన్స్టిట్యూన్స్ లో ఉన్న అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గుబ్బెమ్మలు తీర ప్రాంతాల నుంచి మా వాళ్ళంతా వస్తూ ఉన్నారు, రోజు వస్తున్నారు, ఎక్కేస్తా ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు. సంతోషం, మీరు గుర్తుపెట్టుకొని వస్తున్నందుకు సంతోషం తల్లి. మీరు ప్రతి ఏడాది ఉన్నందుకు వస్తూ ఉండండి, నన్ను మర్చిపోకండి. నేను గెలిచింది మీ అందరి దయ వల్ల. సునీల్ కుమార్ అంటే చెప్పారు, అయ్యా నువ్వు ఇంటికి వచ్చావు, నువ్వు పలానా చేసావని చెప్పారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని నాకు ఓట్లేశారు. కాబట్టి మీ చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేని తెలుగుతారా. కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రతి దగ్గర కూడా మా నాయకులు అమిత ఉత్సాహంతో పండుగ బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి విలేజ్ లో కూడా బ్రహ్మాండ పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మేము కూడా దగ్గరుండి ఏదో గ్రామంలో ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు ఏం చేయమంటే ఆ పోటీలు పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.